హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడి పీవైక్యూ సిరీస్లో భాగంగా మనం సింపుల్ ఇంట్రెస్ట్ అయితే డిస్కస్ చేద్దాము. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీ. సింపుల్ ఇంట్రెస్ట్లో ఒకే ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ఏమంటే సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా పీటీఆర్ బై 100. సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా పీటీఆర్ బై 100. పి అంటే ప్రిన్సిపల్, అసలు అని. టీ అంటే టైం పీరియడ్. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆర్ అంటే ఏమని? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ రేట్ అని. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఎలా ఉంటుంది? పర్ యానంలో ఉంటుంది. కాబట్టి టైం పీరియడ్ కూడా ఇయర్స్లోనే ఉండాలి. యానం అంటే 1 year అని. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విపుల్ ఇన్వెస్ట్ ఏ సమ్ ఆఫ్ 5400. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత? 5400. విజయ్ ఇన్వెస్ట్మెంట్ 9400 అట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇద్దరు ఒకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ అయితే చేశారు. అట్ ద ఎండ్ ఆఫ్ 5 years విజయ్ గెట్ 840 మోర్ ఇంట్రెస్ట్ దెన్ విపుల్. ఇక్కడ ఏమని ఇచ్చారు? విజయ్ ఇంట్రెస్ట్ విపుల్ కన్నా ఎంత ఎక్కువ? విపుల్ ఇంట్రెస్ట్ కన్నా ఎంత ఎక్కువ? 840 ఎక్కువ. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా ఏమి? పీటీఆర్ బై 100 అప్లై చేస్తే అయిపోతుంది. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా పీటీఆర్ బై 100 ప్లస్ 840. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత? విజయ్ ఇన్వెస్ట్మెంట్ 9400. విజయ్ ఇన్వెస్ట్మెంట్ 9400. టైం పీరియడ్ 5 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు, అదే కనుక్కోవాలి మనం. విపుల్ ప్రిన్సిపల్ 5400, టైం పీరియడ్ 5 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు, కనుక్కోవాలి. నెక్స్ట్ 2 zeros 2 zeros క్యాన్సిల్. 2 zeros 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 5R ఉంది, ఇక్కడ 5R ఉంది. 5Rని కామన్ తీసేయండి. 94 రైట్ సైడ్ ప్లస్ 54, లెఫ్ట్ సైడ్కి వెళ్తే -54. 5R ఇంటూ 40 కదా. 94లో 54 పోతే 40. రైట్ సైడ్ ఎంత ఉంటుంది? 840. నెక్స్ట్ 0 0 క్యాన్సిల్. 4 2s 4 1s అంటే ఆర్ వాల్యూ ఎంత? 21/5. 5 4s 20, 5 2s 10 అంటే ఆన్సర్ 4.2. ఇది జనరల్ మెథడ్. ఓకేనా? జనరల్ మెథడ్ అంటే ఫార్ములా యూస్ చేస్తాం, పీటీఆర్ బై 100. ఒకవేళ అమౌంట్ అడిగితే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అమౌంట్ ఫార్ములా ఏమి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. పి ఇంటూ 1 ప్లస్ టీఆర్ బై 100. సింపుల్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఫార్ములా ఏమి? పి ఇంటూ 1 ప్లస్ టీఆర్ బై 100. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ మోడలే. అమిత్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 5400. గోపాల్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 9400. అట్ ద సేమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నారా? అట్ ద ఎండ్ ఆఫ్ 4 years, టైం పీరియడ్ 4 years. గోపాల్ ఇంట్రెస్ట్ వచ్చి అమిత్ కన్నా ఎంత ఎక్కువ? 480 ఎక్కువ. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ షార్ట్ కట్ మెథడ్లో చేద్దాం, చూడండి. షార్ట్ కట్ మెథడ్ అంటే ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమి? R%. ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమి? R%. ఇక్కడ ఆర్ వాల్యూ తెలియదు కదా. టైం పీరియడ్ ఎంత? 4 years. అంతా మనం ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ఇక్కడ మోర్ అంటే డిఫరెన్స్ అని. మోర్ అంటే ఏమని? డిఫరెన్స్. ఈ పర్సంటేజెస్ అంతా ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ యొక్క డిఫరెన్స్. క్వశ్చన్లో ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవాలా? ప్రిన్సిపల్ డిఫరెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంతని ఇచ్చారు? 480. R% 4. ఇక్కడ ఈ రెండిట్లో ఏది ఎక్కువ ప్రిన్సిపల్? 9400. నెక్స్ట్ 5400.
క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుంది. R% 4 సపరేట్ చేస్తే ఎంత వస్తుంది? 4000 అయితే వస్తుంది. 480. 4 1s 4 2s. నెక్స్ట్ 0 0 క్యాన్సర్. నెక్స్ట్ పర్సంటేజ్ అంటే 1/100. 2 zeros క్యాన్సల్ అయిపోతాయి. 4 1s 4 3s అంటే R వాల్యూ ఎంత? 3. ఓకేనా? ఎలా చేసామంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఫార్ములా R/T. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కుంటారు. ఓకేనా? ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి మనం? ప్రిన్సిపల్ డిఫరెన్స్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? సాధారణ వడ్డీ ఇచ్చాడు. ఎంతనిచ్చాడు? 318. టైం పీరియడ్ 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%. ప్రిన్సిపల్ కనుక్కోమన్నారు. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR/100. ఇంట్రెస్ట్ ఎంత? 318. ప్రిన్సిపల్ తెలియదు. టైం పీరియడ్ 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6/100. నెక్స్ట్ 6 5s 30, 6 3s 18, 250s అంటే ప్రిన్సిపల్ ఎంత? 53 × 50. 5 3s 15, 5 5s 25, 26, 2650. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు 824 అని. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR/100. ప్రిన్సిపల్ P, టైం పీరియడ్ 4 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8/100. 4 2s 4 6, 8 2s 16, 8 2s ఎంత? 16, 46 కదా. 8 5s 40, 60, 8 7s 56, 8 5s ఇంటూ 100 కదా, అంటే 2575 వస్తుంది. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా ఏమి? PTR/100. ప్రిన్సిపల్ ఎంతని ఇచ్చారు? 2000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.75. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 6.75. నెక్స్ట్ PTR/100. టైం పీరియడ్ రాద్దాం. టైం పీరియడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 3rd February 2023 నుంచి 17th April 2023 వరకు. ఎన్ని డేస్ ఉన్నాయో చూద్దాం. ఇలా డేస్ కౌంట్ చేసేటప్పుడు స్టార్టింగ్ డే కౌంట్ చేయకూడదు, ఎండింగ్ డే కౌంట్ చేయాలి. ఓకేనా? ఫిబ్రవరిలో టోటల్ ఎన్ని డేస్ ఉంటాయి? 28 డేస్ ఉంటాయి. ఎందుకంటే నాన్ లీప్ ఇయర్ కదా. స్టార్టింగ్ డే కౌంట్ చేయకూడదు అని చెప్పాను. అంటే ఫిబ్రవరిలో 3 days ఉండవు. అంటే ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? ఇంకా 25 days. మార్చ్ అంటే 31 days ఉంటాయి. ఏప్రిల్లో ఎన్ని డేస్ ఉంటాయి? ఏప్రిల్లో 17 days ఉంటాయి. మొత్తం ఎన్ని డేస్ ఉంటాయి? 73 days ఉంటాయి. ఇక్కడ R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానంలో ఉంటుంది కాబట్టి టైం పీరియడ్ కూడా ఇయర్స్లోకి మార్చుకోవాలి. డేస్ని ఇయర్స్లో మార్చాలంటే డివైడెడ్ బై 365. 73 1s 73 5s. 2 zeros 2 zeros క్యాన్సల్. 5 1s 5, 5 3s 15, 5 5s. జస్ట్ మల్టిప్లై చేయండి. 270. 2 decimals కదా. ఆన్సర్ 27. ఇలాంటి మోడల్ ఇంత ముందుగానే చేసాము. SSC GDలో ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్లో బేస్ చేసుకొని ఒక 20 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. 2025లో డిఫరెంట్ షిఫ్ట్స్లో జస్ట్ నెంబర్స్ మార్చి, ఓకేనా, ఇదే మోడల్లో ఒక 20 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. కాబట్టి సేమ్ మోడల్ అయితే స్కిప్ చేస్తాను. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. అమిత్ ఇన్వెస్ట్మెంట్ 5400, గోపాల్ ఇన్వెస్ట్మెంట్ 9400. సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. టైం పీరియడ్ 6 years. ఎవరికి ఎక్కువ వస్తుంది ఇంట్రెస్ట్? గోపాల్కి ఎక్కువ వస్తుంది. ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత? 960.
ఓకే. ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అంటే ఆర్ ఇంటూ టీ కదా. ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అన్నాడు కాబట్టి ప్రిన్సిపల్ డిఫరెన్స్ తీసుకోవాలి. ఆర్ వాల్యూ తెలీదు, కనుక్కోవాలా. టైం పీరియడ్ ఎంత, 6 ఇయర్స్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఎంత, 9400, 5400. డిఫరెన్స్ తీసుకుంటే ఎంత వస్తుంది మనకు, 4000 వస్తుంది. 960 క్యాన్సిల్ చేస్తే ఆర్ వాల్యూ వచ్చేస్తుంది 6 1s 6 పర్సంటేజ్ అంటే 2 జీరోలు క్యాన్సిల్ అయిపోతాయి. 0 0 క్యాన్సిల్, 4 4s. ఆర్ వాల్యూ ఎంత, 4. రిమైనింగ్ అన్ని సేమ్ మోడల్, స్కిప్ చేస్తాను. సేమ్ మోడల్. నెక్స్ట్ ఇది కూడా సేమ్ మోడల్ చేసాము, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఇలాంటి మోడల్ కూడా ఇంపార్టెంట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతని ఇచ్చారు, 378. ఇంట్రెస్ట్ 378. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా ఏమి, PTR/100. ప్రిన్సిపల్ తెలియదు, టైం పీరియడ్ ఎంత, 5 ఇయర్స్. ఆర్ వాల్యూ 9/100. 5 20s, 9 4s 36, 9 2s. ప్రిన్సిపల్ ఎంత, 42 × 20 అంటే 840. ఫస్ట్ ఆప్షన్. ఇలాంటి మోడల్ చేసాము, స్కిప్ చేస్తాను. ఇలాంటి మోడల్ చేసాము, ఇలాంటి మోడల్ ఎంత ముందుగానే చేసాము. సేమ్ మోడల్స్ అంతా స్కిప్ చేస్తాను, డిఫరెంట్గా ఉండేటివి చేద్దాము. ఓకే, అన్నీ సేమ్ మోడలే. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. ఇఫ్ ఆర్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ 2 years, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 42. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని ఇచ్చాడు, 42 అని ఇచ్చాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత, 45 అని ఇచ్చాడు. టైం పీరియడ్ ఎంత అని ఇచ్చారు, 2 years. మనం ఏం కనుక్కోవాలా, ప్రిన్సిపల్ కనుక్కోవాలి. అప్పుడప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అడుగుతాడు, ఎలా కనుక్కోవాలో చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ప్రతి ఇయర్కి సేమ్గా ఉంటుంది. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, సేమ్గా ఉంటుంది. 42లో హాఫ్ ఎంత, 21 21. అంటే ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ 21, సెకండ్ ఇయర్ కూడా ఎంత, 21. ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ అన్నా ఒకటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నా ఒకటే. ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ అన్నా ఒకటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నా ఒకటే. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ 21 కాబట్టి ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత, 21. ఇప్పుడు సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, టోటల్ 45 కదా. 45లో 21 పోతే 24 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ వేసి ఇస్తారు. ఓకేనా. ఈ 21 24 అయింది అంటే ఎక్స్ట్రాగా ఎంత వచ్చింది, ఈ 3 రూపీస్. ఈ 3 రూపీస్ ఇంట్రెస్ట్ దేని మీద ఇస్తారు, 21 మీద. కాబట్టి ఆర్ వాల్యూ ఎలా కనుక్కోవాలా, ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. ఇక్కడ 3 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తూ ఉంది, దేని మీద, 21 రూపీస్ మీద. అంటే ఈ 3 రూపీస్కి ప్రిన్సిపల్ 21 అని, 3 7s. ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత, 100/7%. ఓకే. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR/100 కదా. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 42. ప్రిన్సిపల్ తెలియదు, టైం పీరియడ్ ఎంత, 2 years. ఆర్ వాల్యూ ఎంత, 100/7. ఆర్ వాల్యూ ఎంత, 100/7. ఓకేనా. PTR/100. 100 100 క్యాన్సిల్, 2 21s. అంటే ప్రిన్సిపల్ ఎంత అవుతుంది, 21 × 7. 21 × 7 అంటే 147. ఫస్ట్ ఆప్షన్. రిమైనింగ్ అన్ని సేమ్ మోడల్, డిఫరెంట్గా ఉండేటివి చెప్తాను. ఓకేనా. రిమైనింగ్ అన్ని సేమ్ మోడల్. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్.